డియర్ ఆల్ ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్సర్సైజ్ 10.1. క్లాస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింగ్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్ రూపంలో ఉంటాయి. మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే, చాలా ఈజీ. ఇవాల్యుయేట్ ఫస్ట్ వన్, 3⁻². దీనికి సొల్యూషను 3⁻²ని ఎలా రాసుకోవచ్చు? 3⁻² ఈజ్ ఈక్వల్స్ టు 1/3/2 కింద రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు 1/a⁻n ఫార్ములా రూపంలో ఉందన్నమాట. a⁻n అంటే -n ఉంటే 1/a⁻n అంటే ఇక్కడ 3⁻² ఏమవుతుంది? 1/3/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 3 × 3 9. ఇంతే ఆన్సరు. ఓకే. సెకండ్ 1లో సెకండ్ -4 పవర్ -2. ఇది కూడా అంతే. ఎలా రాసుకోవచ్చు సొల్యూషను? -4 పవర్ -2 ఏ రూపంలో ఉంది మనకి? -4 1/4/2 అంటే a⁻n ఈజ్ ఈక్వల్స్ టు 1/a⁻n. సో ఏ ఎంత ఇక్కడ? -4, ఇక్కడ a -4, పవర్ -n ఎంత అవుతుంది? -2. సో 1/-4 పవర్ 2 అయింది. సో -4 అంటే 1/ మైనస్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మళ్ళీ 4 × 4 దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 4 16. అది ఆన్సర్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి 1/2 పవర్ -5. సొల్యూషను 1/2 పవర్ -5 ఏ రూపంలో ఉంది? a/b హోల్ పవర్ m అంటే ఈ రూపంలో ఉంది. ఈ 1/2 a/b అనమాట. హోల్ పవర్ -5 ఏమో m అనమాట. సో a/m/b/m that is equals to 1 పవర్ -5/2 పవర్ -5. సో మనకి 1 పవర్ -5ని ఎలా రాసుకోవచ్చు? 1/1/5. 2 పవర్ -5 అని రాసుకోవచ్చు 1/ ఆల్రెడీ బైలోనే ఉంది కదా కింద, 1/2/5 అని రాసుకోవచ్చు. ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి 1/1/5 ఎంత? 1 ఎన్నిసార్లు పవర్ చేసినా 1. 1/1/2/5 ఏమవుద్దంటే రివర్స్ అవుతుంది, పైకి వెళ్తుంది. 2/5/1 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 2/5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 32. 1 × 1 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32. దీనికి ఆన్సర్. ఓకే. సెకండ్ క్వశ్చన్ నోట్ చేస్తా చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఇన్ పవర్ నోటేషన్
పవర్ నొటేషన్లో చేయమంటున్నాడు. విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్. పాజిటివ్ ఎక్స్పోనెంట్ అంటే ఇది పైన ఉన్నది, ఇది బేసు, ఇది ఎక్స్పోనెంట్. దీన్నే పవర్ అని కూడా అనొచ్చు. ఎక్స్పోనెంట్ అండ్ ఆర్ పవర్. ఓకే, ఇది బేస్, కింద ఉన్నదాన్ని బేస్ అంటారు. ఓకే, క్లియర్ కదా. మనకి సొల్యూషన్ చేద్దాం. పాజిటివ్ ఎక్స్పోనెంట్లో రాయమన్నాడు -4⁵ డివైడెడ్ బై -4⁸. మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు? డివైడెడ్ బై అంటే మనం ముందు -4⁵ డివైడెడ్ బై కాబట్టి కిందకు వస్తుంది -4⁸. మనం ఎలా రాసుకోవచ్చు? ఇది ఫార్ములాస్ ఇక్కడే చెప్పేస్తున్నాను అన్నీ. a⁴m డివైడెడ్ బై a⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴m-n. సో ఈ ఫార్ములాలో ఇది ఏ, ఇది ఎమ్, ఇది ఎన్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? దట్ ఇంప్లైజ్ -4⁵ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -4. 5లోంచి -3 తీస్తే -3. దట్ ఇంప్లైజ్ 1/-4⁴. ఇది ఎలాగా? a⁴n ఈజ్ ఈక్వల్స్ టు 1/a⁴n అనమాట. ఈ ఫార్ములా రూపంలో ఏ ఎంత? -4, -n ఏమో -3. సో ఇది ఇంతే. ఎక్స్పోనెంట్ ఫాము పవర్ నొటేషన్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఫామ్లో చూపించాం. ఎక్స్పోనెంట్ ఫామ్ తర్వాత ఏంటి? సెకండ్ వన్ ఇందులో 1/2⁴ సొల్యూషను. ముందు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ రాద్దాం. 1/2⁴ దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఏ పవర్ ఇది ఎలా ఉంది? a⁴m/a⁴n ఇది కాదు, a/b⁴m ఈజ్ ఈక్వల్ టు a⁴m/b⁴m రూపంలో ఉంది. సో మనం ఇది పవర్ 2ని ముందు స్ప్లిట్ చేద్దాం. 1/2/2⁴3 ఇది ఎలా ఉంది? a⁴m⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴mn. సో ఆ పవర్ రూపంలో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 1/2 ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2⁴3 × 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంప్లైస్ 1/2⁴6. సో ఇలా వదిలేయడమే, పవర్ పాజిటివ్ రూపంలో ఉంది కాబట్టి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి -3⁴ ఇంటూ 5/3⁴. దీనికి సొల్యూషను ముందు -3⁴ ఇంటూ 5/3⁴. ఇది ముందు -3ని ఎలా రాసుకోవచ్చు? -1⁴ ఇంటూ 3⁴ అని రాసుకోవచ్చా? ఇది -3ని రాసుకోవచ్చు. సో దట్ ఇంప్లైస్ 5 ఇంటూ 5⁴ 3⁴. ఇది ఫార్ములా మీకు తెలుసు. a/b⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴n/b⁴n. ఈ రూపంలో రాస్తాం ఈ రెండింటిని. సో ఇక్కడ ఏమైంది? తర్వాత దాంట్లో ఈ 3⁴ క్యాన్సిల్. -1/4 ఇంటూ
5 power 4 that is equals to minus 1 power 4. 1ని 4 టైమ్స్ మల్టిప్లై చేసిన 1 మైనస్ని పవర్ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి చూద్దాం. 1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ 5 power 4 that is equals to మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్. సో అర్థమైంది. అంటే మైనస్కి పవరు ఈవెన్ ఉంటే ప్లస్ అవుద్ది, మైనస్కి పవరు ఆడ్ ఉంటే మైనస్ అవుద్ది. సో దాట్ ఈజ్ ఈక్వల్స్ టు +5⁴. 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన 1. దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 5⁴ ఆన్సర్. ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి 3 power -7 డివైడెడ్ బై 3 power -10 ఇంటూ 3 power -5 -5 కదా. సొల్యూషన్ 3 power -7 డివైడెడ్ బై 3 power -10 ఇంటూ ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ముందు సింప్లిఫై చేద్దాం. 3 power -10 డివైడెడ్ బై 3 power -10 7 డివైడెడ్ బై ఇంటూ 3 power -5. ఇది a power m బై a power n ఈజ్ ఈక్వల్స్ టు a power m - n ఫార్ములా రూపంలో ఉంది. ఇది a power n, ఇది a power n. సో మనకేమవుతుంది, దట్ ఇంప్లైస్ ఏ పవర్ అంటే 3 power -7 మైనస్ హాఫ్ -10, ఈ -10 ఉంది కదా, ఇంటూ 3 power -5. దట్ ఇంప్లైస్ 3 power -5 -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఇంటూ 3 power -5. That is implies 3 power -10 -7 plus 10 అంటే 3 power 3 ఇంటూ 3 power -5. ఇది ఏ రూపంలో ఉంది, ఏ పవర్ n m ఇంటూ ఏ పవర్ m, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. డివిజన్ ఉంటే కనుక మైనస్ ఏ పవర్ m - 1 వస్తుంది, మల్టిప్లికేషన్ ఉంటే కనుక ఏ పవర్ m ప్లస్ n అవుద్ది. సో దట్ ఇంప్లైస్ 3 power 3 ప్లస్ -5 ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 power 3 -5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 power -2. దట్ ఇంప్లైస్ పాజిటివ్ నొటేషన్లో రాయాలి కాబట్టి 3 power 2. ఏ పవర్ n -n ఈజ్ ఈక్వల్స్ టు 1/a power n ఫార్ములా రూపంలో రాసాం అంతే. తర్వాతది ఫిఫ్త్ ప్రాబ్లం 2 power -3 ఇంటూ -7 power -3. సో ముందు మనం ఏం చేద్దామంటే సొల్యూషను 2 power -3 ఇంటూ -7 హోల్ పవర్ -3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power 2 ఇంటూ -3 హోల్ పవర్ -3 అని రాయొచ్చు. -7 2 ఇంటూ -7 హోల్ పవర్ -3. ఎందుకు, ఈ రెండు కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి. ఈ రెండు కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి ఎలాగది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏబి పవర్ m అనమాట. ఏ అంతా 2 power -3,
ఏ పవర్ ఎమ్, బి పవర్ -3 -7 పవర్ 3. రెండిట్లకి ఎమ్ కామన్ కాబట్టి 2 మల్టిప్లై చేసి పవర్ ఎమ్ పెట్టుకుంటాం. సో మనకి ఇదేమవుతుంది, 2 × -7 -14 -14 పవర్ -3. సో -14 పవర్ -3 ఎలా రాసుకోవచ్చు, 1/-14 పవర్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా మనం ఇక్కడతో సింప్లిఫై చేసి వదిలేసాం, పవరు పాజిటివ్ నోటేషన్లో రాసేసాం. ఇది ఎలా రాసాం, ఏ పవర్ -n = 1/a పవర్ n ఫార్ములా రూపంలో రాసాం. సో థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Find the value of ఏమవుతుంది ఇప్పుడు, ఫస్ట్ అందులో ఏంటి, 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ -1 ఇంటూ 2 పవర్ 2. సొల్యూషను 3 పవర్ 0 అంటే 1, అంటే ఏ పవర్ 0 = 1 ప్లస్ 4 పవర్ -1 అంటే 1/4, అంటే తెలుసు కదా, ఏ పవర్ -n = 1/a పవర్ n ఇంటూ 2 పవర్ 2. దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎల్సిఎం చేస్తాము, 4 రెండిట్లకి ఇక్కడ ఏమీ లేకపోతే బై 1, 1కి 4కి 4, ఇది 4 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 2. దాట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. 2 పవర్ 2 అంటే అంత 4, ఈ 4 క్యాన్సిల్, దాట్ ఇంప్లైస్ 5 ఈజ్ ద ఆన్సర్. తర్వాతది సెకండ్ వన్ వచ్చేసి 2 పవర్ -1 ఇంటూ 4 పవర్ -1 డివైడెడ్ బై 2 పవర్ -2. సో ఇది ఎలా రాసుకోవచ్చు సొల్యూషను, నేను డైరెక్ట్గా రాస్తున్నాను ఈ స్టెప్ వేయడం అనేసి. 2 పవర్ -1ని 1/2 అని రాసుకోవచ్చా, 4 పవర్ -1ని 1/4 అని రాసుకోవచ్చు. ఏ ఫార్ములా రూపంలో, 2 పవర్ -2, ఏ పవర్ -n = 1/a పవర్ n. సో ఆ ప్రకారంగా మనకి ఇప్పుడు ఇది ఇలా అయింది. ఇది 1/4 1/8 అవుతుంది, 1/2 × 4 1/8 డివైడెడ్ బై 2 పవర్ -2, 2 పవర్ -2, 2 పవర్, ఇది ఎలా రాసుకోవచ్చు మళ్ళీ, 1/8ని 1/2 పవర్ 1/2 పవర్ 1/2 పవర్ 3 అని రాసుకోవచ్చా, ఎందుకంటే ఇది ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇంత అలా రాసేయకుండా నేను స్టెప్ ఇలా రాస్తాను. పక్కని 1/8, 1ని 1/3 అని రాసుకోవచ్చు, 8ని 2 పవర్ 3 అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై 2 పవర్ -2. ఇది 2 పవర్ -3 రాసాం అనమాట. దీన్ని సింప్లిఫై చేయడం కోసం 2 పవర్ -2 డివైడెడ్ బై 2 పవర్ -2. ఇది ఏమవుతుంది మనకి, ఇక్కడ 2 పవర్ -3, ఇది 1/2 పవర్ 3 అంటే అవుతుంది 2 పవర్ -3 డివైడెడ్ బై 2 పవర్ -2. ఇది ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m - n ఫార్ములా రూపంలో ఉంది.
సో మనకి ఇక్కడ ఏమవుతుంది 2 పవర్ -3 మైనస్ ఆఫ్ -2 m ఏమో -3 n ఏమో -2 సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ -1 అంటే -3 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ -1 2 పవర్ -1 ఎలా రాసుకోవచ్చు 1/2 అని రాసుకోవచ్చు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1/a పవర్ n ప్రతి ప్రాబ్లంలోని ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈజీగా ఫార్ములాస్ కూడా వచ్చేస్తాయి మీకు థర్డ్ వన్ వచ్చేసి 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2 ప్లస్ 1/4 హోల్ పవర్ -2 సొల్యూషను 1/2 ముందు ఒక్కొక్క దాన్ని రాసుకుందాం 1/2 హోల్ పవర్ -2ని ఎలా రాసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేసి అప్పుడు నేను చేస్తానన్నమాట 1 పవర్ -2/2 పవర్ -2 అని రాసుకోవచ్చు దట్ ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ అవుతుంది ఇదేమో కిందకి వెళ్తుంది ఇదేమో పైకి వస్తుంది తెలుసు కదా ఫార్ములా 2 పవర్ 2/1 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది 2 పవర్ 2 అంటే 4/1 రాద్దాం 4/1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇప్పుడు ఇది కూడా అలాగే రాద్దాం 1/3 హోల్ పవర్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 1 పవర్ -2 3 పవర్ -2 3 పవర్ -2ని ఎలా రాసుకోవచ్చు 3 పవర్ 2 అని రాసుకోవచ్చు ఎందుకంటే 1/a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ a పవర్ 1/a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ఫార్ములా సో ఇక్కడ ఏమవుతుంది 3 పవర్ 2/1 పవర్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/1 ఈజ్ ఈక్వల్స్ టు 9 థర్డ్ ఏంటి 1/4 హోల్ పవర్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ -2/4 పవర్ -2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ 2/1 పవర్ 2 16/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 16 ఇప్పుడు వీటిలన్నిటిని యాడ్ చేయాలంటే రిజల్ట్ని యాడ్ చేస్తే సరిపోద్ది 4 + 9 + 16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 9 + 16 ఎంత 29 ఈజ్ ద ఆన్సర్ ఫోర్త్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి 3 పవర్ -1 ప్లస్ 4 పవర్ -1 ప్లస్ 5 పవర్ -1 టు ది పవర్ ఆఫ్ 0 సో మనం ఇక్కడ సొల్యూషను 3 పవర్ 1 1/3 కింద రాయొచ్చు 1 పవర్ 4 పవర్ -1ని 1/4 ఇదేమో 1/5 టు ది పవర్ ఆఫ్ 0 ఇదంతా ఏ అనుకున్నారు అనుకోండి ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 ఇది ఇంకా ఎల్సిఎం చేయక్కలేదు ఏమి చేయక్కలేదు 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఏ అనుకుంటే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఇంప్లాయిస్ 1 ఎల్సిఎం చేయాలంటే చేయొచ్చు ఓకేనా ఫిఫ్త్ ప్రాబ్లం -2/3 పవర్ -2 హోల్ పవర్ 2 ఇది ఎలా రాసుకోవచ్చు
మైనస్ ఇది అనుకుందాం, -2/3 ఏ అనుకుందాం. సో ఏ పవర్ -2 అంటే ఎంత అవుద్ది, ఇది రివర్స్ అవుతుంది. ఇది రివర్స్ అవుతుంది. సో ఏ పవర్ -2 హోల్ పవర్ 2, ఏ పవర్ -2 హోల్ పవర్ 2 ఏమవుతుంది, ఏ పవర్ ఇది ఎలా ఉంది, ఏ పవర్ m పవర్ n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ mn. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ -2 into 2, దట్ ఇంప్లైస్ ఏ పవర్ -4. ఏ ఎంత అనుకున్నాం ఇక్కడ, -2/3, -2/3 పవర్ -4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 పవర్ 4/3 పవర్ 4. సింప్లిఫై చేసాం. a/b పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m డివైడెడ్ బై b పవర్ m ఫార్ములా రూపంలో రాసాం. ఇది -2 పవర్ 4ని ఎలా రాసుకోవచ్చు, ఇది -4, సారీ, ఇది ఎలా రాసుకోవచ్చు, ఇది ఏ పవర్ -n అంటే 1/-2 పవర్ 4 ఇంటూ ఇది రివర్స్ అవుద్ది, 3 పవర్ 4 అయింది. సో మనం ఇది ఎలా రాసుకోవచ్చు, 3 పవర్ 4 అంటే 81, 3ని 4 టైమ్స్ మల్టిప్లై, 2 పవర్ 4 అంటే 16, మైనస్ పోతుంది, పవర్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే 81, 2 పవర్ 4 చేస్తే 16. ఇది ఆన్సరు. ఇక్కడ రాస్తాను, 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 81, తర్వాత -2 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16. ఇది ఎలా రాసాము, ఇది ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు 1/ఏ పవర్ n రూపంలో రాసాం. రివర్స్ అయినాయి అంతే. 3 పవర్ -4 ఏమో పైకి వెళ్ళింది, 2 పవర్ -4 ఏమో కిందకు వచ్చింది. ఇలా కిందకు వచ్చింది, ఇది పైకి వెళ్ళింది. ఓకే, ఇది ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం, evaluate చేయాలి మనం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ పవర్ 8 పవర్ -1 ఇంటూ 5 పవర్ 3 డివైడెడ్ బై 2 పవర్ -4. సో మనకి సొల్యూషన్ ముందు 2 పవర్ -4 పైకి వచ్చేస్తుంది. ఇలాగా 8 పవర్ -1 ఇంటూ 5 పవర్ 3, 2 పవర్ -4 2 పవర్ 4 అవుద్ది. ఎందుకు చెప్పాను కదా, 1/ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ n రూపంలో ఉంది ఫార్ములా. సో మనకి ఇప్పుడు ఇవి మల్టిప్లై చేయడమే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 పవర్ -1 ఎంత అవుద్ది, 1/8 ఇంటూ 5 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4. 1/8ని ఎలా రాసుకోవచ్చు, 1/2 పవర్ 3 కింద రాసుకోవచ్చు, ఇంటూ 5/3 2 పవర్ 4. ఈ రెండు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. 2 పవర్ 4 డివైడెడ్ బై 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3. ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m -n. దాట్ ఇంప్లైస్ 2 పవర్ 4 -3 ఇంటూ 5 పవర్ 3. That implies 4 power 3 is equal to 4 minus 3 is equal to 1. 5 power 3. దీన్ని సింప్లిఫై చేస్తే 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 5 పవర్ 3 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. దాట్ ఈజ్ ఈక్వల్స్ టు
5 5s are 25, 25 5s are 125. That is equals to 2 into 125, 250. Okay. Second problem. 5 power 5 power minus 1 into 2 power minus 1 into 6 power minus 1. Solution. 5 power minus 1 ఎలా రాసుకోవచ్చు? 1/5 into 2 power minus 1ని 1/2 into 6 power minus 1ని 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసాం? ఇది a power minus n is equals to 1/a power n. ఇవన్నీ మల్టిప్లై చేసడమే. 5 2s are 10, 10 6s are 60, 1/60 అయింది అంతే. 5 ఇంటూ ఇది ఇలా రాసుకోవచ్చు ఇంకా సింప్లిఫై చేయడానికి. 1/1 into 1 into 1/5 into 2 into 6. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/60. ఓకే. తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం. ఇది లాస్ట్, ఇందులో ఉన్నవి చేసేస్తే అయిపోద్ది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m for which solution. ఫస్ట్ది ఫర్ విచ్ ఏంటిది ఇచ్చాడు? 5 power m డివైడెడ్ బై 5 power minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 power 5. సాల్వ్ చేద్దాం. m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 power m డివైడెడ్ బై 5 power minus 5 ఈజ్ ఈక్వల్ టు 5 power 5 ఇచ్చాడు. 5 power mని ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఈ ఫార్ములాలో రాసుకోవచ్చు. ఏ పవర్ m డివైడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 power m మైనస్ ఆఫ్ ఈ రెండింటిని రాసుకుంటే -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 power 5. దట్ ఇంప్లైస్ 5 power m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 power 5. ఇక్కడ చూడండి, రెండు బేస్లు 5లు ఉన్నాయి, అందుకు పవర్స్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. అప్పుడు m ప్లస్ 1 ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తాం. 5 m ఈజ్ ఈక్వల్స్ టు 5 minus 1, that is equals to m is equals to 4. ఓకే, ఇది పవర్ 3 అని ఇచ్చాడు, నేను 1 అనుకున్నాను. ఇవి 3 అని ఇస్తే ఇక్కడ 3 పెట్టుకోండి, ఇక్కడ 3, ఇది 3 అయింది. ఇక్కడ m ప్లస్ 3 అంటే ఇక్కడ 3, ఇక్కడ 5 మైనస్ 3 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 2. సిక్స్త్ ప్రాబ్లం, ఇంకా సిక్స్త్ ప్రాబ్లం ఉంది. సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి ఇవాల్యుయేట్ అందులో ఫస్ట్ వన్ 1/3 whole power minus 1 minus 1/4 whole power minus 1 to the power of -1. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ముందు సపరేట్గా సాల్వ్ చేద్దాం. ముందు తీసుకుందాం. 1/3
హోల్ పవర్ -1 ఎలా రాసుకోవచ్చు? 1 ఎలా రాసుకోవచ్చు? 1 పవర్ -1 బై 3 పవర్ -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 1 బై 1 పవర్ 1 రివర్స్ అవుతాయి. ఫార్ములా తెలుసు కదా, 3 పవర్ 1 అంటే 3, 1 పవర్ అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ అలాగే 1 పవర్ 4 రెండోది -1 సేమ్ ఎలా అవుతుంది? 1 పవర్ -1 బై 4 పవర్ -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ 1 బై 1 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకి దీని వాల్యూ ఏమో 3 వచ్చింది, దీని వాల్యూ ఏమో 4 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 - 4 ఇంకా ఏముంది ఇక్కడ? హోల్ పవర్ -1 ఉంది. -1 దట్ ఇంప్లైస్ -1 పవర్ -1. 3 - 4 అంటే -1. దట్ ఇంప్లైస్ ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ n ఫార్ములా రూపంలో ఉంది. సో దట్ ఇంప్లైస్ -1 బై -1 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 5/8 పవర్ -7 ఇంటూ 8/5 పవర్ -4. సొల్యూషన్. ముందు ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేద్దాం. 5/8 పవర్ -7 ఎలా రాసుకోవచ్చు? రివర్స్ చేసేయడమే. 8/5 పవర్ 7 కింద రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ 8/8 పవర్ -7 అయింది. మళ్ళీ 8 రెండోదాన్ని 8/5 -4ని ఎలా రాసుకోవచ్చు? 5/8 పవర్ 4 ఈ రెండు మల్టిప్లై చేయండి. యూ కెన్ రైట్ ఏమవుతుంది? దీని ఆన్సర్ ఇది వచ్చింది, దీని ఆన్సర్ ఇది వచ్చింది. సో 8/5 పవర్ 7 ఇంటూ 5/8 పవర్ 4. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం పవర్ని. 8/7/5 పవర్ 7 ఇంటూ 5 పవర్ 4/8 పవర్ 4. a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m బై a పవర్ b పవర్ m ఆ ఫార్ములా రూపంలో. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా రాసుకోవచ్చు. a/b ఇది సెపరేట్ చేద్దాం ముందు. 8 పవర్ 7 బై 8 పవర్ 4 బేస్లన్నీ సెపరేట్ చేస్తున్నాయి. 5 పవర్ 4/5 పవర్ 7 ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m మైనస్ n. సో మనకి 8 పవర్ 7 -4 ఇంటూ 5 పవర్ 4 -7 that is equals to 8 పవర్ 7 - 4 ఏమవుద్ది? 8 పవర్ 3 ఇంటూ 5 పవర్ 4లోంచి -7 తీస్తే -3 దాట్ 4లోంచి -4 తీస్తే -3 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు మనకి? 8 పవర్ 3 ఇంటూ 1/5 పవర్ 3 అని రాయొచ్చు. ఎందుకంటే a పవర్ -n ఈజ్ ఈక్వల్స్ టు 1/a పవర్ n కాబట్టి. 8 పవర్ 3 అలా రాయొచ్చు. 8 ఇంటూ 8 ఇంటూ 8 బై 5 ఇంటూ 5 పవర్ 3 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు
8 8s are 64, 64 8s are 512. 512 divided by 5 5s are 25, 25 5s are 125. ఇది ఆన్సర్. ఓకే, సెవెంత్ ప్రాబ్లంలో కూడా 2 ఉన్నాయి. అది చేసేస్తే ఈ ఎక్సైజ్ అయిపోద్ది. సింప్లిఫైలో 1 25 into t to the power of minus 4 by 5 power minus 3 into 10 into t to the power of minus 8, where t is equals to t not equals to 0. Solution: 25 into t to the power of minus 4 as it is రాస్తున్నాం. 5 power 3 minus 3 into 10 into t to the power of minus 8. ఇక్కడ మనకి 25 into t to the power of minus 4 into 5 power 10 ఏమవుతుంది, 5 power 3 ఏమవుతుంది, 5 power minus 3 5 power 3 అవుతుంది. మళ్ళీ t power minus 8 t power plus 4 అవుతుంది. బై ఇంక మిగిలింది ఏంటి, ఇది ఒకటి 10. సో t power minus 4 ఇంటూ t power plus 4, ఇది 8, సారీ ఇది 8. ఇక్కడ t power minus 8 t power plus 8 అయింది, పైకి వచ్చింది. సో ఇక్కడ 25 ఇంటూ t పవర్ minus 4 ప్లస్ 8 ఎలాగది ఇంటూ 5 power 3 ఏ పవర్ m ఏ పవర్ ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది. సో మనకి ఇక్కడ ఏమైంది, 25 ఇంటూ t పవర్ 4 ఇంటూ 5 పవర్ 3 ఇక్కడ బై 10 ఉంది, మర్చిపోయాం, బై 10. సో ఇక్కడ 25 అలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చా, ఇంటూ t పవర్ 4 ఇంటూ 5 పవర్ 3. 10 ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 10 5 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. ఈ 5 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అయితే 5 ఇంటూ 5 పవర్ 3ని ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ t పవర్ 4 బై ఇంకా మిగిలింది కింద 2. 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. 625 into t పవర్ 4 బై 2, ఇది సొల్యూషన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్కి. ఇది చెప్పేస్తే అయిపోయినట్టు. 3 పవర్ minus 5 into 10 power minus 5 into 125 by 5 power minus 2 into 5 power minus 7 into 6 power minus 5. దీనికి సొల్యూషను సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాయండి. 3 పవర్ 5 10 పవర్ minus 5 ఇంటూ 5 పవర్ 5ని ఎలా రాసుకోవచ్చు, మనం అలా రాద్దాం ప్రస్తుతానికి. 5 పవర్ minus 7 ఇంటూ 6 పవర్ minus 5. ఇవి కిందకి పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, పైకి వచ్చేస్తాయి. చూడండి ఏ ఫార్ములా రూపంలో ఉంది, ఏ పవర్ n మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n. ఇది 1 బై
ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. సో ఇక్కడ ఈ 5 ఈ కింద ఉన్నాయి రెండు పైకి 5 పవర్ 7 ఇంటూ 6 పవర్ 5 ఇంటూ 125 బై 3 పవర్ 5 ఇంటూ 10 పవర్ 5 అయింది. ఇది మనం 6 పవర్ 5ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 2 పవర్ 5 కింద రాసుకోవచ్చు. ప్లస్ ఇంటూ 5 పవర్ 7 ఇంటూ 125ని 5 పవర్ 3 కింద రాసుకోవచ్చు. 3 పవర్ 5 ఇంటూ 10 పవర్ 5. 10 పవర్ 5ను కూడా మనం విడదీసి రాసుకోవచ్చు. ఎలాగా? 5 ఇంటూ 2 పవర్ 5. సో మనం ఈ సెపరేట్ చేద్దాం. 3 పవర్ 3 ఇంటూ 5 పవర్ 5 అంటే 3 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 7 ఇంటూ 5 పవర్ 3 డివైడెడ్ బై 3 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 2 పవర్ కింద ఉన్నది 2 పవర్ కదా, 2 పవర్ 5. ఈ 2 పవర్ 5 ఈ 2 పవర్ 5 క్యాన్సిల్, ఈ 3 పవర్ 5 ఈ 3 పవర్ 5 క్యాన్సిల్. మనకు మిగిలిన ఏంటి? 5 పవర్ 7 ఇంటూ 5 పవర్ 3 బై 5 పవర్ 5. ఇది చూడండి, ఫార్ములా రూపంలో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఇక్కడ 5 పవర్ 7 ప్లస్ 3 that is equals by 5 power 5 that is equals to 5 power 10. 7 plus 3 10 by 5 power 5. ఇది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా లోపల ఉంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 power 10 minus 5. that implies 5 power 5. 5 power 5 is the answer. మీరు ఇంకా సెపరేట్ చేయాలంటే దీన్ని 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అని రాసుకుని సింప్లిఫై కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో. ఎవరు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. అందరూ చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి. షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.